ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు. బోలా శంకర్ తప్పు తప్పు అంటారు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడైన దగ్గర నుంచి నేను చూస్తున్నాను అధ్యక్ష. సొంత నిధులతో కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసడానికి కొంచెం ప్రభుత్వం నుంచి 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగానే చాలా చాలా గర్వకారం అధ్యక్ష. అలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు ఉన్నారని సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా రెబెలియస్కి వచ్చేగల్లా ఎంత చెప్పినా చాలా తక్కువేమో. ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబెలియస్ నేచర్. నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు. అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు, టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు, జరుగుతుందా, ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్స్ వేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష. అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష. మాకు బాగా గుర్తు, వాట్సాప్లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో ఉంటే ఆ ఫోటోలు వచ్చినాయి. మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు మేము చూసాం. నిజంగానే చాలా చాలా బాధ వేసింది. అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా, భిన్నాభిప్రాయాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజంగానే నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి, ముందరికెళ్ళాలి, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు. నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు, గల్లా జయదేవ్ గారు, కనకమెడల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించే వాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది, దీన్ని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. కేసులు పెట్టారు, మా పైన రాళ్ళు దాడి చేశారు, సోడా బాటిల్స్ ఇసిరారు, నా పైన కూడా SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అధ్యక్ష. అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి, అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కారులో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష. భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు. అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శం అని సభాముఖం తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను పుట్టిన నాటికే అన్న NTR ముఖ్యమంత్రి అధ్యక్ష. నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన వ్యక్తులు. ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం. రాత్రి 2-3 వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష. ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు అధ్యక్ష, సబ్జెక్టమైన మాట్లాడారు. అది అయిన తర్వాత బయటికి వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ శాసనసభ్యులు కూర్చుని టీ తాగే రోజులు అధ్యక్ష. మళ్ళీ ఆ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు. దానివల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా పనికొచ్చినాయి అధ్యక్ష. ఆ స్పిరిట్ ఉండేది, ఆ డిస్కషన్ అనేది ఉండేది అధ్యక్ష. అది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు, ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం. కానీ వాస్తవంగా సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి, దానికి మీ సహకారం ఉండాలని
ఈ సభాముఖం కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంతేకాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలను చూశాను. అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష. మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కనపడుతున్నాయి. సో డిజిటైజేషన్ అయ్యన్న పాత్రుడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. పార్లమెంట్ ప్రాక్టీసెస్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలామంది మేము ఉన్నాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి, ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయిజో నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి, సవరణలు తీసుకొచ్చి ఆ సవరణల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను అధ్యక్ష. దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, వాస్తవంగా మిమ్మల్ని అక్కడ మీరు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష. కానీ విట్ ఉండాలి. పెద్దలు అందరు చాలామంది మాట్లాడారు. ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది. విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం, ఎన్ని గంటలైనా మనం మాడడానికి అవకాశం ఉంటుంది. అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ, మళ్ళీ అధ్యక్ష మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి, బీజేపీ నాయకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సమయాభావం ఉంది. చాలామంది మాట్లాడాలని వ్యక్తపరిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసింది ఉంది. ఈలోపు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి కాబట్టి వారు మాట్లాడే ముందు ఒక 4-5 నిమిషాలు నేను సభకి నమస్కారం. ఈరోజు ఈ సభలో నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మా రాజుగారు కోప్పడతారు, మనస్ఫూర్తిగా మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు, ఎంత చేసినా మోడెస్ట్గా ఏమీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ. మరి గతంలో ఎందరో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, తరిబెల్లి నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎందరో నీలం సంజీవ్ రెడ్డి గారు, టీవీజీ రాజు గారు, ఎందరో మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ. ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం, దానివల్ల ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త ఒరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే స్లోగన్తో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణల్లో చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా
అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఆ 1 బయటపడ్డారు, కానీ అందులో 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈజ్ డెమోక్రసీ. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లోడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజల్ని ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు, నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారి ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి. ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి, ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే, ఒక్కరోజు కూడా పార్లమెంట్ మనకు కౌల్ అండ్ షక్దర్ పుస్తకం కొనుక్కుని ఖాళీగా పెడతావేమో, ఆయన విట్టు ఉంటుంది కదా, చదువు, డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దాన్నే నేను 99% అటెండెన్స్ నాది. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా, 2 రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను. సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని. సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్తవారు అందరూ కూడా పాటించాలి. మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా. గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో, ఓం బిర్లా గారితో నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని. ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు. అలాగా ఏ ఒక్కడిని కూడా అవకాశం ఉన్నంత వరకు
నేను వదలను, కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను. సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన ఆనిముత్యాలు లాంటి మాటలు, ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను. చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి. మరి ఈ బూతుల కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది. అటువంటిది డెఫినెట్గా రిపీట్ అవ్వదు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు, విమర్శ మరి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా ఒక చట్టం అని. ఎందుకంటే సోషల్ భావ వ్యక్తీకరణ వేరు, మరి ఒక స్త్రీలని అవమానకరంగా మాట్లాడటం వేరు. భావ వ్యక్తీకరణ పేరుతో దిగజారిన భాషతో మరి మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం అనేది, అది కూడా సభలోనే మాట్లాడటం అనేది అత్యంత హేయం. దానికి తప్పకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మనందరి బాధ్యత. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో డెఫినెట్గా వీలైనంత త్వరగా సభ్యుల సూచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ చట్టం అవసరం ఎంతో ఉంది. కాబట్టి నిన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా మరి కోర్టు కూడా దాన్ని వాళ్ళ అభ్యర్థాన్ని తిరస్కరించడం జరిగింది. మమ్మల్ని తిట్టేశారు మీరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా దారుణంగా న్యాయమూర్తుల గురించి కూడా మాట్లాడారు. ఇట్ ఈస్ హై టైం. తప్పకుండా ఆ చట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద మన సభలో చర్చించి త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు ఆ చట్టం వచ్చేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. ఇక నాకు అయ్యన్న పాత్రుడు గారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు పెద్దలు ముఖ్యమంత్రి గారు. మేము ఆల్మోస్ట్ 40 సంవత్సరాలుగా యూనివర్సిటీలో, నేను నా చదువు పూర్తవక ముందే అప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.